హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేను నిన్న చెప్పాను కదా! మా వారి ఫ్రెండ్స్ వచ్చారు అని చెప్పేసి. వాళ్ళకైతే ఇలా దిష్టి తీసి లోపల తీసుకొచ్చానండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం అన్నమాట ఇట్లాంటివన్నీ చేయడం మా పిల్లలకి అవంతా. ఇంకా తర్వాత మా చెట్లకు గోరింటాకు ఉంది కదండీ! అది పెట్టమని అడిగారు. వాళ్ళే కోసారు, దగ్గరుండి దూసారు. ఆ తర్వాత మిక్సీలో పెట్టేటప్పుడు అంతా వాళ్ళే పిల్లల దగ్గరుండి బాగా ఎంజాయ్ చేశారండి. ఇండియాకొచ్చిన తర్వాత అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంట. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం అయితే ఈ పిల్లలకి ఫస్ట్ టైమ్ అండి. యూఎస్‌లో చెట్లు ఉండవు కదా! కోన్స్ అవి పెట్టుకుంటారు గానీ, ఇలా గోరింటాకు పెట్టుకోవడం అనేది ఫస్ట్ టైమ్ అంట. ఇంకా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక వాళ్ళతో పాటు నేను చేస్తున్నాను. ఇదిగోండి చిన్న పాప వేదాంశి అనమాట ఈమె పేరు. ఇంక వీళ్ళు మాట్లాడేదైతే నాకైతే అర్థం కావట్లేదండి. మొత్తం యూఎస్ యాక్సెంటే ఉందనమాట. పెద్ద పాప పేరు ప్రవళిక. వాళ్ళ మమ్మీ పేరు జయంతి. మా వారి ఫ్రెండ్ పేరు కృష్ణ అండి. మా వారు ఈయన ఆహ్, చదువుకునేటప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట. విషయం ఏంటంటే మా వారి బర్త్‌డే, కృష్ణ బర్త్‌డే ఒకటే రోజనమాట. ఒకటే రోజు, ఒకటే ప్లేస్‌లో పుట్టారు. చైల్డ్‌హుడ్ అంతా కలిసే పెరిగారు. కాలేజ్ అంతా కలిసే పెరిగారు. క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మేము రెగ్యులర్‌గా ఫోన్స్ మాట్లాడుతూనే ఉంటామనమాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఏం లేదండి. డైలీ వంటలు అవి పెడతాను కదా! మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి మాతో. ఇంకా వాళ్ళ మామూలుగా అయితే అవి ఇవి జంక్ తినొద్దు అని చెప్తా ఉంటారు గదా! ఇంకా మా ఇంటికొచ్చిన తర్వాత అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు ఈరోజు కృష్ణాష్టమి మా చిన్న పాప ఇంట్లోనే ఉంది మోక్ష. పెద్ద పాప అయితే కాలేజ్‌కి వెళ్ళేసొచ్చింది. ఇక చూడండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే అసలు వీళ్ళు ముచ్చట్లకి అంతే లేదండి. ఇంకా ఎన్ని సంవత్సరాల ముచ్చట్లు ఇంక అన్నీ పెట్టుకుంటారు గదా! మనకు తెలిసిందేముంది కొన్ని సంవత్సరాల తర్వాత మీట్ అయితే చాలా బాగా అది చెప్పలేమండి ఆ ఆనందాన్నయితే వర్ణనాతీతం ఉంటుంది కదా! అందరికీ తెలిసిన విషయమే. ఇంకా పిల్లలు మాత్రం అసలు ఏది అడిగినా వద్దు అంటలేదు. పువ్వులు పెట్టనా అంటే ఓకే అంటున్నారు. పసుపు పెట్టనా అంటే ఓకే అంటున్నారు. ఏదైనా ఓకే అంటున్నారు. నేనింక డ్రెస్సులు తెచ్చే టైం అయితే లేక గిఫ్ట్ ఇచ్చానండి. అమౌంట్ ఇచ్చాను కొంచెం ఏమన్నా కొనుక్కోండి అని. వాళ్ళకి మన ఇండియన్ కరెన్సీ చూసేటప్పటికి ఇంకా ఎక్సైట్ అవుతున్నారు. ఇండియన్ కరెన్సీ చేతిలో పట్టుకొని ఇట్లా ఊపుతా ఉన్నారనమాట. వాళ్ళకంతా డాలర్స్ చూసిన అలవాటే కదా! ఇంకా జయంతితో అయితే నేను చాలా మంచి టైమ్ స్పెండ్ చేశామండి. నిజంగా తను నాకొక సిస్టర్ లాగే అనిపించింది. ఇంకా వెళ్ళేటప్పుడు అంతా ఇంకా యాజ్ యూజువల్ ఇప్పుడు కాలంకి ఏంటి అంటే ఎళ్ళేటప్పటికి సెండ్ ఆఫ్ టైమ్‌లో ఫోటోలు, వీడియోలు ఇంకివే కదా! సో, ఆ పిల్లలతో అయితే ఇంకసలు వదలలేక వెళ్లారండి. ఉందామనే అన్నారు పాపం. కాకపోతే వాళ్ళు ఒక 2 డేస్‌లో వెళ్ళిపోవాలండి మళ్ళీ యూఎస్‌కి. అందుకని జెప్పేసి వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఏంటంటే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఇంతకుముందు ఫోన్‌లో మాట్లాడాం గానీ, ఈ పిల్లల్ని ఇదే అన్నమాట ఫస్ట్ టైమ్ చూడడం. చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. ఇంకా అందరూ వెళ్ళేటప్పుడైతే ఓరియోకి చెప్తున్నారు బాయ్ చెప్పడము. వ్లాగ్స్‌లో అవి చూస్తా ఉంటారు గదా! ఓరియో కూడా బాగా తెలుసనమాట. మా ఓరియో కూడా ఏమనలేదండి. ఇంకెవరైనా సరే ఆమెతో క్లోజ్‌గా ఉంటే అది కూడా క్లోజ్‌గా ఉంటుందనమాట. ఇంకా బయలుదేరే టైమయితే వచ్చేసింది. కిందకైతే వెళ్ళిపోతున్నామండి. క్యాబ్ బుక్ చేసాం సిటీకి. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితేనండి స్టెప్స్ మీద నుంచి వెళ్ళిపోయారు. మేమైతే ఎంచక్కా లిఫ్ట్‌లో వెళ్ళిపోయాము. ఇంకా కిందకి వెళ్ళేటప్పుడు మాకు కింద బుడ్డోడు ఉంటాడు కదండీ! అర్హము. వాడినైతే ఎత్తుకున్నాము. ఇంకా వాడితో కూడా కొంచెం ఆడుకున్నామనమాట అందరము. మేముండేది అపార్ట్‌మెంట్ కదా! సో, అదిగోండి అర్హం బాబు అయితే వచ్చేసాడు. మమ్మల్ని చూడగానే నవ్వుతా ఉంటాడండి అసలు. ఇంకా చాలా క్యూట్‌గా అనిపించింది. కాకపోతే ఇప్పుడు నాకన్నా ఎక్కువ మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఆయన ఫ్రెండ్ కదా! సో, ఇట్లా కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత కనపడతా ఉండడము, చిన్ననాటి ఫ్రెండ్స్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు కదా! వాళ్ళన్నీ మాట్లాడుకుంటారు. ఇంకేవేవో చెప్తా ఉంటారు కదా! అట్లా టైం అయితే అయిపోయిందండి. నైట్ ఇంకా డిన్నర్ చేసేసి వాళ్ళు స్టార్ట్ అయిపోయారనమాట. కాకపోతే మేమైతే చాలా క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశామండి. పిల్లలు ఎంజాయ్ చేశారు. మేము ఎంజాయ్ చేశాము. అంతా బావుందండి. ఇది ఈరోజు వ్లాగ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.